రాష్ట్రంలో ఈసారి సమ్మర్ హీట్ పెరగనుంది. 5 రోజుల పాటు హెవీ టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందంది. అవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 2 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్లో 5 రోజులు 34 నుండి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని చెప్పింది వాతావరణ శాఖ. వేడి గాలులు వీస్తున్నాయని, అందుకే ఎండల తీవ్రత పెరుగుతుందని వివరించింది. ఈ ఎండాకాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు నీళ్లు, చల్లని ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. ఎండ ఎక్కువగా ఉన్న టైంలో చిన్నపిల్లలు, 65 ఏండ్లు దాటిన వారు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. ఏవైనా పనులుంటే ఉదయం 11 గంటల్లోపు, సాయంత్రం 4 గంటల తర్వాత పెట్టుకోవాలంటున్నారు. హై టెంపరేచర్, వీక్నెస్, హెడేక్, తీవ్రమైన దాహం, గొంతు ఎండిపోవడం, చర్మం పొడిబారడం, చెమటలు రాకపోవడం, చర్మం ఎర్రగా మారడం, శ్వాస సమస్యలు, హార్ట్ బీట్ పెరగడం, వికారం, వాంతులు, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యలు ఉంటే వడదెబ్బ అని గ్రహించి హాస్పిటల్కు వెళ్లాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఎండ వల్ల శరీరంలోని నీరంతా చెమటతో బయటకు వెళ్తుందని, బాడీలో నీటి శాతం బ్యాలెన్స్ గా ఉండాలంటే 5 లీటర్ల వాటర్ తాగాలంటున్నారు. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, నేచురల్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం హెల్త్ కు మంచిదంటున్నారు. కూల్ డ్రింక్స్, ఫ్రైడ్ ఫుడ్ కు దూరంగా ఉండాలని చెప్తున్నారు. ఎండవేడి లోపలికి రాకుండా మధ్యాహ్నం తలుపులు మూసి ఉంచాలని, సాయంత్రం లోపలి గాలంతా బయటకు వెళ్లేందుకు తలుపులు తెరవాలని చెప్తున్నారు. కాటన్ డ్రెస్సులు వేసుకోవాలని, దీంతో చెమట ద్వారా చర్మ వ్యాధులు రావని సూచిస్తున్నారు డాక్టర్లు. ఎండకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు డాక్టర్లు.